అందరికీ నమస్కారం. ప్రధానంగా ఈరోజు మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే, ఈరోజు నాకు ఒక సమస్య రావడం జరిగింది. ఒక ఏజెంట్ సమస్య తీసుకొని రావడం జరిగింది. ఆ సమస్యను చూసిన తర్వాత నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే కస్టమర్లు అనేవాళ్ళు ఆ విధంగా చేయడం కరెక్ట్ కాదు. ఒక ఏజెంట్ ఒక కస్టమర్కి ఒక ప్లాట్ చూపిస్తే అతని దగ్గర నుంచి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత ఆ కస్టమరు ఆ ఓనర్కి డైరెక్ట్ అయిపోయి ఫ్లాట్ ఓనర్కి ఇతను కమిషన్ ఇవ్వాల్సి వస్తుందని అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. అది మన దృష్టికి తీసుకొని వచ్చారు. ఇలాంటి వాళ్ళని ఉపేక్షించేదే లేదు. ఎవరైనా సరే ఏజెంట్కి కమిషన్ ఇవ్వాల్సి వస్తుందని చెప్పి వాళ్ళకి ఎగ్గొట్టాలని చూస్తే వాళ్ళ పట్ల మాత్రం అసోసియేషన్ చాలా కఠినంగా ఉంటుంది. వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు వాళ్ళకి అసోసియేషన్ అండగా ఉంటుంది. ఏజెంట్కి కమిషన్ ఎగ్గొట్టాలన్న ఆలోచన వచ్చిన ప్రతి కస్టమర్కి కూడా ఇదే మా అసోసియేషన్ ద్వారా తెలియజేస్తామన్నాము. ఎవరైతే ఏజెంట్కి కమిషన్ ఎగ్గొడతారో వాళ్ళందరినీ కూడా మా గ్రూపుల్లో వాళ్ళ ఫోటోతో సహా పోస్ట్ చేసి, ఈ కస్టమర్కి ఇంక నుంచి ఎవరు కూడా ప్రాపర్టీస్ చూపించబాకండి, మీరు చూపిస్తే వీళ్ళు డైరెక్ట్ అయిపోయి ఏజెంట్ కమిషన్ ఎగ్గొడుతున్నారు అని చెప్పి ఆ కస్టమర్ని బ్యాన్ చేయడం జరుగుతూ ఉంది. ఇక మీదట ఏ ఏజెంట్ కూడా ఆ కస్టమర్కి ఎటువంటి ప్రాపర్టీస్ కూడా చూపించడు. సో దయచేసి ఇది దృష్టిలో పెట్టుకొని ఏజెంట్ కష్టాన్ని మాత్రం దయచేసి మీరు వాళ్ళ కష్టాన్ని మాత్రం ఎగ్గొట్టద్దు. మరొక్కసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా ఏజెంట్ రెస్పెక్ట్ ఇవ్వండి, ఏజెంట్ని గౌరవించండి, ఏజెంట్కి సహకరించండి. వాళ్ళు ఉంటేనే రియల్ ఎస్టేట్ ఉన్నతమైన స్థాయికి వెళ్తుంది. మీలాంటి కస్టమర్లు కూడా ప్రాపర్టీస్ అమ్మాలన్నా కొనాలన్నా ఏజెంట్ అనే వాళ్ళు మీకు ఒక భరోసాగా ఉంటారు. కాబట్టి దయచేసి ఏజెంట్ కష్టాన్ని మాత్రం ఎవరు దోచుకోవద్దని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను.